ప్రస్తుతమైతే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనలో ఉన్నారు. 18, 19 అంటే నిన్న ఈరోజు ఆయన భారత్లో పర్యటించారు. నిన్న మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో ఆయన చర్చలు జరిపారు. ఈ రోజు ఏమొచ్చేసి మన అజిత్ దోవల్ గారితో అయితే చర్చలు జరిపారు. నిన్న కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఎరువులు, అలాగే ఈ బోరింగ్ యంత్రాలు, వాటితో పాటు మరికొన్ని రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవ్వడానికి జైశంకర్ గారితో జరిగాయి. ఇప్పుడేమొచ్చేసి సరిహద్దు చర్చలు అజిత్ దోవల్ గారితో ఈ సరిహద్దు చర్చలు జరిగాయి. ఇప్పుడు 24వ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి సమావేశం అయితే జరిగింది. ఈ 9 నెలల కాలంలో జరిగినటువంటి ఈ సమావేశాల్లో మొత్తం చాలా వరకు అయితే సరిహద్దు సమస్యలు అయితే సమసిపోయాయి. అలాగే భారత్ చైనా యొక్క బంధం బలపడుతోంది, వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయి. సరిహద్దులో ఉన్నటువంటి దేశాల యొక్క స్నేహబంధం బలపడితేనే అన్ని విధాలుగా కూడా మనకి మంచిది అంటూ అజిత్ దోవల్ గారు చెప్పారు. అలాగే అటు వాంగ్ యీ కూడా మాట్లాడారు. అంతేకాకుండా ఈ నెల 31 అలాగే సెప్టెంబర్ 1వ తారీఖున చైనాలో పర్యటించనున్నటువంటి నరేంద్ర మోదీ గారికి సాదర స్వాగతం చెబుతున్నామంటూ వాంగ్ యీ అయితే చెప్పాడు. ఎందుకంటే షాంఘై సహకార సంఘం సదస్సులు ఉన్నాయి కదా, దానికోసం ఆయన నరేంద్ర మోదీ గారు అయితే చైనాలో పర్యటించనున్నారు. దానికంటే ముందు ఆగస్టు 30వ తారీఖున జపాన్లో కూడా ఒకరోజు అయితే మోదీ గారు పర్యటించనున్నారు. ఇప్పుడు ఈ సరిహద్దు సమస్యల వల్ల మనకి చాలా వరకు ప్రాంతీయ భేదాలు వచ్చాయి. దానివల్ల చైనాకి మనకి దూరం పెరిగింది. అలాగే అక్సై చీన్ విషయంలో కూడా ఇంకా ఈ సదస్సులు జరుగుతున్నాయి. దాని గురించి అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా చైనా తనవే ఉంటుంది కాబట్టి దాని విషయంలో కూడా చైనా అయితే తగ్గడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో ఈ రెండు దేశాలను విడగొట్టడానికి, లేకపోతే దక్షిణాసియాలో ఏ దేశం కూడా బలంగా ఉండకూడదు, చైనా లాగా ఎదగకూడదు అనుకొని ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా భారత్ 3వ పవర్ దేశంగా ఎదగకుండా ప్లాన్ చేస్తున్నారు కదా, దీని అంతటికీ కూడా ఇప్పుడు గండిపడింది. అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో విశ్లేషకులు, లేకపోతే దాని గురించి మాట్లాడే ఆర్థికవేత్తలందరూ కూడా మొత్తం ట్రంప్ చేసినటువంటి పని కంపు అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా చైనాని భారత్ని ఏ విషయంలోనైతే దూరం పెట్టిందో అమెరికా, ట్రంప్ వచ్చి మొత్తం ఇప్పుడు వాళ్ళని దగ్గర చేసి ఆ యొక్క పరిస్థితులకైతే గండి కొట్టేశాడు అని చెప్పడం జరిగింది. అంటే చైనా భారత్ని వీళ్ళు కావాలనే దూరం పెట్టారన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మరింత ఎక్కువ రాజేసి రెండు దేశాలని దూరం పెట్టారు. ఇప్పుడు అదే ట్రంప్ వల్ల ఈరోజు మళ్ళీ మనం కలవడం జరిగింది.